గౌరవనీయులైన తెలంగాణ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాలు, తాజా సమాచారాలు, విద్యా సమాచారాలు మరి ముఖ్యంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటానండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ తాజా వార్తలు మీ యొక్క ఫోన్లకే వస్తూ ఉంటాయండి. దయచేసి గమనించగలరు. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళు మనకు నూతన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందండి. అది మనకు 22/8/2026 అంటే ఈరోజే ఇవ్వడం జరిగిందండి. మీకు రేపటికంతా మీకు పక్కా మీ దగ్గర ఉండాలని చెప్పేసి రాత్రికి రాత్రి నేను చేయడం జరుగుతుందండి ఈ వీడియో. ఓకే, ఎస్, ఈ యొక్క గైడ్ లైన్స్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రొసీడింగ్స్. దీనికి ప్రొసీడింగ్స్ మన చీఫ్ సెక్రటరీ శ్రీ సంజయ్ జాజు ఐఏఎస్ గారు ఇవ్వడం జరిగిందంటే అసలు ఈ యొక్క ప్రొసీడింగ్స్లో ఏమున్నాయో ఫస్ట్ చూస్తాం. ఇది ఈ ప్రొసీడింగ్స్ యొక్క ఆర్డర్ అండి. ఈ ప్రొసీడింగ్స్లో ఏముందంటే ఇన్ పర్సన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్ సైటెడ్ సో అండ్ సో ఈ అప్రూవ్డ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ the comprehensive guidelines for implementing the new employees health scheme framed for effective implementation, administration and management of the scheme are hereby issued implementing by all concerned. The said guidelines are appended to these proceedings. Proceedings కు ఉన్నాయన్నమాట. ఈ గైడ్ లైన్స్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తాయంటే ఇదివరకే నేను మీకు వీడియో తయారు చేసి పెట్టాను. అందులో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఇది 17/7/2026 నుంచి అప్లై అవుతుంది. అంటే అప్పుడు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ గైడ్ లైన్స్ని పెట్టుకునేసేసి మనము కొంత వెసులుబాటు మనము తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఈ ప్రొసీడింగ్స్ ఈరోజు ఇచ్చిన అంటే 22/8 ఆగస్టులో ఇచ్చినప్పటికి కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క ప్రొసీడింగ్ అప్లై అవుతుందంటే 17/7/2026 17/7/2026 అంటే ఏంటంటే మనకు న్యూ హెల్త్ స్కీమ్ను లాంచ్ చేసిన రోజు. ఓకే, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈహెచ్సిటి అంటే హనుమంత్ గారు అండ్ ది అథారిటీస్ స్పెసిఫైడ్ ఇన్ ద గైడ్ లైన్స్ షల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అకార్డింగ్లీ. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని ఈ యొక్క ఈహెచ్సి పర్ఫెక్ట్గా నడిచేదానికి ఇంప్లిమెంట్ చేసేదానికి మీరు తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇచ్చిన ప్రొసీడింగ్సే ఇది. ఓకే, ఇదండి మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గైడ్ లైన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ఇదండి, ఇది గైడ్ లైన్స్ రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫస్టే గైడ్ లైన్స్ ఇవ్వకుండా దీనికి ముందు ప్రియాంబుల్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రియాంబుల్ అంటే ఏంటంటే పీఠిక, అంటే ముందు మాట లాగా. అంటే మొత్తం గైడ్ లైన్స్ ఎందుకంటే 14 పేజీల గైడ్ లైన్స్ ఉందన్నమాట. టోటల్గా మనకు ఈ గైడ్ లైన్స్ 14 పేజీలు. ఈ 14 పేజీల్లో ఉన్న సారాంశము, మెయిన్ పాయింట్స్, ఆబ్జెక్టివ్స్ దీంట్లో ఉండడం జరుగుతుందన్నమాట ప్రియాంబుల్లో. ఓకే, ఎస్, ఇప్పుడు చూద్దామండి. ఇక ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసేసి ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ టు ప్రొవైడ్ క్యాష్లెస్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సర్వీస్ టు సర్వింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సర్వీస్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ అండ్ దేర్ ఎలిజిబుల్ డిపెండెంట్స్ త్రూ ది ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఉద్యోగులకు, తర్వాత సర్వీస్ పెన్షన్ తీసుకునే వాళ్లకు, తర్వాత ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వాళ్లకు. అంటే ఏంటంటే ఉద్యోగి చనిపోయినా, సర్వీస్ పెన్షనర్ చనిపోయినా వచ్చే ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది పారాగ్రాఫ్ నెంబర్ 1లో ప్రియాంబుల్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. రెండో పారాగ్రాఫ్లో ఏముందంటే GOMS 40 ప్రకారము హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 17/6/2026. Okay, the government reconstituted the board of trustees of Employees Healthcare Trust and directed the board to frame comprehensive guidelines. రెండో పారాగ్రాఫ్లో ఏంటంటే అప్పుడే ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇది రెండో పారాగ్రాఫ్. మూడో పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. GOMS నంబర్ 50 ప్రకారము ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ was entrusted with the powers and responsibilities necessary for effective implementation, administration and management of the scheme. అంటే ఈ స్కీమ్ను నడిపేదానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వారికి పవర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగిందనమాట. స్టార్ట్. అకార్డింగ్లీ
In pursuance of the said government orders, the following guidelines are issued to provide a comprehensive framework for implementation, administration, operation of a new employee health scheme in a transparent, accountable and efficient manner. అంటే ఈ యొక్క న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ, బాధ్యతాయుతంగా, అదేవిధంగా ఎఫిషియెంట్ మేనర్ అంటే సమర్థవంతమైన విధానంలో దీన్ని నడపాలి అని చెప్పేసి ఈ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొనేసి ఈ యొక్క గైడ్ లైన్స్ 14 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 14 పేజీల గైడ్ లైన్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ 14 పేజీల గైడ్ లైన్స్లో మొత్తం 16 పాయింట్లు ఉన్నాయి. ఈ 16 పాయింట్లలో ఫస్ట్ది ఏంటంటే కవరేజ్, అంటే ఇది ఈ యొక్క స్కీము ఎవరెవరికి కవర్ అవుతుంది. రెండవది ఏంటంటే ఆపరేషనల్ గైడ్ లైన్స్, అంటే ఈ స్కీమ్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దానికి విధి విధానాలు ఏంటి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ బెనిఫిట్స్, ఈ యొక్క ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందుతారు, ఈ లబ్ధి యొక్క పరిధి ఎంత ఉంది. నాలుగో పాయింట్ ఏంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. మనకు మామూలుగా ట్రీట్మెంట్లో 2 ఉంటాయి, ఓపీ, ఐపీ అని. ఓపీ అంటే అవుట్ పేషెంట్, ఐపీ అంటే ఇన్ పేషెంట్. ఫస్ట్ ఓపీ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనం తీసుకోవాలి. ఒకవేళ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, అది ఏ విధంగా జరుగుతుంది, దాని విధి విధానాలు ఏంటి. తర్వాత ఫినాన్షియల్ కవరేజ్ అంటే ఏంటంటే ఆర్థికంగా ఇది ఎంతవరకు కవర్ చేస్తుంది. తర్వాత హాస్పిటల్ రూమ్ ఎంటైటిల్మెంట్, అంటే ఎటువంటి రూమ్స్ ఇస్తారు, స్పెషల్ రూమ్స్ ఇస్తారా లేకపోతే ఆర్డినరీ రూమ్స్ ఇస్తారా అనేది ఆ యొక్క 8వ పేజీలో ఉంటుందన్నమాట. ఇవన్నీ పేజెస్ అన్నమాట, ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. తర్వాత 8వ పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెకానిజం, ఈ యొక్క యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి 8వ పాయింట్లో ఉందన్నమాట. అంటే 8వ పేజీలో ఉంది 8వ పాయింట్. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ వెల్నెస్ సెంటర్స్. మనకి ఇదివరకే చెప్పాం కదా, వెల్నెస్ సెంటర్స్ ప్రస్తుతానికి అయితే 12 ఉన్నాయి, కానీ అవి 33 అవుతాయి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. ఈ వెల్నెస్ సెంటర్స్ను ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, నూతన వెల్నెస్ సెంటర్స్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఈ 9వ పాయింట్లో ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత హాస్పిటల్ ఎంపానల్మెంట్. ఇదివరకే మీకు చెప్పాను ఎంపానల్డ్ హాస్పిటల్స్ అని చెప్పేసి, ఎంపానల్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి. ఈ ఈహెచ్సి స్కీమ్లో ఎవరెవరైతే ప్రధాన పాత్ర వహిస్తున్నారు అంటే భాగస్వామ్యము అయిన హాస్పిటల్స్ని మనము ఎంపానల్ అంటామన్నమాట. కొత్త హాస్పిటల్స్ని ఏ విధంగా ఎంపానల్మెంట్ చేయాలి అని చెప్పేసి అందులో ఉంది. తర్వాత హాస్పిటల్ పేమెంట్స్, ఇప్పుడు మనము చికిత్స చేయించుకుంటాం క్యాష్లెస్, మరి ఆ డబ్బులు ఎలా పేమెంట్ చేయాలి. తర్వాత డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఏర్పాటు చేయడం అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మన మౌలిక వసతులు, వీటిని ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేయాలి, ఏ విధంగా సమకూర్చాలి. తర్వాత వచ్చేసి మెడికల్ ఆడిట్, తర్వాత ఫినాన్షియల్ ఆడిట్, తర్వాత అకౌంట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్సింగ్ అండ్ బడ్జెటింగ్, ఏ విధంగా మనం ఎంపానల్డ్ హాస్పిటల్స్ని మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత ఈ చికిత్సలకంతా మనం ఏ విధంగా ఫైనాన్స్ చేయాలంటే మన డబ్బులే, ఆ డబ్బుల్లో మళ్ళీ గవర్నమెంట్ వాటా కూడా ఉంటుంది, వీటిని ఏ విధంగా బడ్జెట్లోకి పంపించాలి, ఏ విధంగా ఫైనాన్సింగ్ చేయాలని చెప్పేసి పేజీ నెంబర్ 12లో 14వ పాయింట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రీవెన్స్ రెడ్రెసల్ అంటే ఏంటంటే ఫిర్యాదుల స్వీకరణ, ఫిర్యాదుల నివారణ. ఫిర్యాదులు ఏదో స్టార్టింగ్లో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి, ఆ ఫిర్యాదులను ఏ విధంగా మనం స్వీకరించాలి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, వాటిని ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలి, అసలు ఫిర్యాదులు రాకుండా ఏ విధంగా చేయాలి. ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కరించి జాగ్రత్తగా ఉండారనుకోండి, అప్పుడు ఫిర్యాదులే రావు. దట్ ఈస్ కాల్డ్ గ్రీవెన్స్ రెడ్రెసల్. తర్వాత జనరల్ పాయింట్స్ 16 పేజీలో ఉంది. ఈ విధంగా 14 పేజీల మనకు గైడ్ లైన్స్ రావడం జరిగింది. అయితే ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ నేను వరుసగా చెప్పాలనుకుంటున్నాను, కానీ 3-4 గంటలు అవుతుంది, ఎవ్వరు చూడలేరు, బోర్ కొట్టేసి పక్కన పడేస్తారు. అందువల్ల ఈవేళ దీంట్లో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ముఖ్యమైన సారాంశము
ఆ తర్వాత గైడ్ లైన్స్లో ప్రియాంబుల్ అంటే ఏంటంటే అసలు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటని చెప్పి, ఆ తర్వాత వచ్చేసేసి గైడ్ లైన్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని పేజీల్లో ఉన్నాయి. ఈ రానున్న వీడియోస్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క పాయింట్ తీసుకొనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఎప్పటికప్పుడు ఈహెచ్సి గురించి అయితేనేమి, విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తాజా సమాచారాలు మీకు ఎప్పుడూ అందిస్తూ ఉంటాడు ఈ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.